మెడపై ముడతలున్నవారు ఆ ముడతల్లో చేరిన మురికిని మామూలుగా సబ్బుతో తుడిచేస్తే పోదు. అలాంటప్పుడు కొద్దిగా పెరుగులో బియ్యపిండిని కలుపుకుని 5 నిమిషాల పాటు రుద్దుకుని తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మెడ మీద ఉన్న మురికిపోయి శుభ్రంగా ఉంటుంది. ఎండాకాలంలో చెమటకాయలు సర్వసాధారణం. అయితే వీటిని తగ్గించుకోవాలంటే చల్లటి గంధాన్ని పూతగా రాయండి. ఇలా ఒక 4 రోజులు చేస్తే చెమటకాయలు మాయమైపోతాయి. మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు సడన్ గా చేయి కట్ అయిందనుకోండి, వెంటనే నెయ్యిలో కాస్తంత కర్పూరం పొడిని కలుపుకుని గాయానికి అద్దండి. రక్తం కారడం త్వరగా తగ్గిపోతుంది. అలాగే గాయం కూడా మానిపోతుంది. బట్టలపై పడిన కాఫీ మరకలు ఈజీగా పోవడానికి ఒక సింపుల్ చిట్కా. కాఫీ మరకలు పడిన చోట గ్లిజరిన్ పూసి రాత్రంతా నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత సర్ఫ్తో మామూలుగా ఉతికేస్తే కాఫీ మరకలు ఈజీగా పోతాయి. పొరపాటున సీసా కానీ అద్దం కానీ చేజారు పడిపోయినప్పుడు చిన్న చిన్న గాజు పెంకులు చెల్లాచెదురుగా పడిపోయాయి అనుకోండి, అప్పుడు ఈజీగా తీసేయడానికే ఈ చిట్కా. ఒక పాత కాటన్ క్లాత్ని తీసుకుని దాన్ని తడి చేసి గాజు పెంకుల పైన అద్ది ఆ తర్వాత తుడిచేస్తే ఈజీగా గాజు రజనంతా కూడా పోతుంది. అయితే ఆ తర్వాత మాత్రం ఆ కాటన్ క్లాత్ని పడేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉతకూడదు. పూర్ణాలు, బూరెలు లాంటివి చేస్తున్నప్పుడు మనం మినపప్పుని నానబెట్టుకుంటాం. కానీ దానికి బదులుగా ముందుగానే మినపప్పుని పొడి చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం నీళ్లు పోసుకుని కలుపుకుని వాడుకోవచ్చు.